అసలు పురాతన కాలంలో చూసుకుంటే కనుక ఒక నాడి పట్టుకొని వైద్యం చేసేవాళ్ళు అని వింటూ ఉండేవాళ్ళం. నాడి పట్టుకుంటే ఏ రోగమో ఎలా తెలిసిపోతుంది అని మాకు కూడా ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కానీ ఆయుర్వేదంలో మనకి కప్ప, వాత ఇలాంటి లక్షణాలు ఏవో కొన్ని ఉంటాయన్నమాట. సో అది ఎలాంటి బాడీ తత్వం అనేది తెలుసుకొని వాళ్ళు రూట్ కాజ్ని ట్రీట్ చేస్తే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతూ ఉండేవి. కానీ ఈ రోజుల్లో అలాంటి ట్రీట్మెంట్ చేస్తే కనుక నష్టం అటు పేషెంట్స్కి ఇటు డాక్టర్స్కి కూడా ఉంటుంది. కనుకనే రకరకాల టెస్ట్లు అనేవి కనిపెట్టడం, వాటిని ఇంప్లిమెంట్ చేయటం, పెరుగుతున్న సైన్స్ నాలెడ్జ్ తోటి, అలాగే పెరుగుతున్న ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ వలన కూడా మనకి డిసీజెస్ పెరుగుతున్నాయి. డిసీజ్ని కనిపెట్టాల్సిన టెస్ట్లన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి. వాటిల్లో నర్వ్స్కి సంబంధించి మనం కనుక చూసుకుంటే తలకి బ్రెయిన్ స్కాన్స్ అనేవి చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా సిటీ స్కాన్ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది, తక్కువ సమయంలో అయిపోతుంది. దాన్ని ఎవరన్నా ఒక చోట స్థాపించాలి అని అంటే కూడా చాలా ఈజీగా పెట్టుకోగలుగుతారు. అందుకే మనకి ఊళ్ళలో చిన్న చిన్న ప్లేసెస్లో చిన్న క్లినిక్స్ అండ్ హాస్పిటల్స్లో కూడా సిటీ స్కాన్స్ అనేది ఈజీగా వాళ్ళు ఇన్స్టాల్ చేసేస్తారు. కానీ సిటీ స్కాన్ తోటి వచ్చే సమస్యలు ఏంటంటే మనకి రేడియేషన్ చాలా ఎక్కువగా వస్తుంది. ఒక సిటీ స్కాన్ కనుక మనిషికి చేశాము అని అంటే 100 ఎక్స్రేలు తీసినంత రేడియేషన్ బాడీలోకి ఎంటర్ అయినట్లే. మరి తరచూ తలనొప్పనో ఇంకోటో వెళ్ళి సిటీ స్కాన్ అనేది మీ అంతటి మీరు చేయించుకోకండి. ఎవరన్నా ఒక్కసారి తలనొప్పి అని చెప్పగానే సిటీ స్కాన్స్ రాసేయటం కూడా కరెక్ట్ కాదు. సో అందుకని ఇది నిజంగా అవసరమా లేదా అని పేషెంట్స్ మమ్మల్ని క్వశ్చన్ అడిగినప్పుడు నిజంగా అవసరం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మాత్రమే సిటీ స్కాన్కి వెళ్ళండి అని సజెస్ట్ చేస్తూ ఉంటాం. మరి ఏది బెటర్ స్కాన్ అని మీరు నన్ను అడిగితే ఎంఆర్ఐ స్కాన్ అనేది కొద్దిగా కాస్ట్లో ఎక్కువైనప్పటికీ మనకి డీటెయిల్స్ బ్రెయిన్కి సంబంధించినవి చాలా చక్కగా ఎంఆర్ఐ స్కాన్లో తెలిసిపోతాయి. ఈవెన్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా ఎంఆర్ఐ ఈజ్ అ బెటర్ చాయిస్. అంతేకాదు మనకి రేడియేషన్ అనేది జీరో. ఎంఆర్ఐ స్కాన్లో అది వర్క్ చేసే ప్రిన్సిపులే వాటర్ అయాన్స్ అనేది మూవ్ అవ్వడం అన్నమాట. సో మన బాడీలో ఉన్న న్యాచురల్ స్ట్రక్చర్స్, బ్లడ్ అండ్ వాటర్ ఎలా మూవ్ అవుతుందో చూసి దాన్ని బట్టి బ్రెయిన్ యొక్క బాడీలోని ఎంటైర్ పార్ట్స్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఎంఆర్ఐ ద్వారా కనిపెట్టొచ్చు. సో దీంట్లో కాంట్రా ఇండికేషన్ కొన్నిసార్లు చేయకూడని పరిస్థితులు ఎక్కడుంటాయి? గుండెలో పేస్ మేకర్ ఉందా? బాడీలో ఎక్కడైనా పెద్ద పెద్ద స్టీల్ రాడ్స్ లాంటివి అమర్చడం జరిగిందా? ఇలాంటివి ఉంటే మాత్రమే వాళ్ళలో మనం ఎంఆర్ఐ స్కాన్ చేయలేని పరిస్థితుల్లో మనం సిటీ స్కాన్ అనేది యూటిలైజ్ చేసుకోవాలి. ఇక ఈ 2 స్కాన్స్ కాకుండా మరి ఇంకెలాంటి టెస్టులు ఉంటాయి? బ్రెయిన్లో ఇవన్నీ ఫొటోస్ తీసినట్లు స్కాన్స్ అనేవి ఫంక్షనింగ్ ఎలాగుంది అనేది అర్థం చేసుకోవడానికి ఈఈజీ అంటే ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ అనే ఒక టెస్ట్ కూడా చేస్తాం. దాని ద్వారా ఫిట్స్ ఏమన్నా వస్తున్నాయా, బ్రెయిన్ ఫంక్షనింగ్ ఏమన్నా దెబ్బతిందా అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా కొన్ని ఇవోక్డ్ పొటెన్షియల్స్ అనేవి చేసి కంటిలోని నరాలు, చెవిలోని నరాలు, చేతులు కాళ్ళకి సంబంధించిన సెన్సేషన్స్ ఏమన్నా దెబ్బతిన్నాయా అనేది కూడా నర్వ్ కండక్షన్ టెస్ట్ ద్వారా మేము చేసుకొని చూస్తూ ఉంటాం. మజిల్స్లో కనుక ఎలాంటి సమస్యలైనా ఉంటే కండరాల జబ్బులు కనిపెట్టడానికి ఈఎంజీ అనే ఒక పరీక్షను చేస్తాం. దాంట్లో ఒక సన్న నీడిల్ లాంటిది తీసుకొని మజిల్లోకి పంపించి దానిలో నుంచి వచ్చే ఇంపల్సెస్ ద్వారా ఈ మజిల్ డిసీజెస్ అనేది మేము కనిపెడుతూ ఉంటాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి అన్నీ చూడ్డానికి ఒకే రకంగా అనిపిస్తాయి. అది కేవలం వీక్నెస్ ఆర్ నరాల బలహీనత అని పిలిచేస్తే సరిపోదు. ట్రీట్మెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని వందల వేల నరాల సమస్యలు, కండరాల సమస్యలు, మెదడుకి, స్పైనల్ కార్డ్కి సంబంధించిన సమస్యల్ని న్యూరాలజిస్టులుగా మేము డీల్ చేస్తూ ఉంటాం. కాబట్టి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నది, సరైన వైద్యం వాళ్ళకి అందించాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ టెస్ట్లు అనేది మేము అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది.